ఇష్టానుసారం భారత్ సహా ప్రపంచ దేశాలపై అడ్డగోలుగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అవసరాల చట్టం అమల్లోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములు సహా పలు దేశాలను టార్గెట్ చేస్తూ గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ట్రంప్ సర్కార్ భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. దీంతో పాటు తమ ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. ట్రూత్ వేదికగా సంపాదించిన ట్రంప్ కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుంది. అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం అన్ని దేశాలపై అమల్లో ఉన్నాయి. ఒకవేళ ఈ టారిఫ్లన్నింటినీ తొలగిస్తే దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఎరుగని విపత్తు అవుతుంది. యుఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మార్చేస్తాను అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే మరొక వైపు ట్రంప్ దెబ్బకు నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తూ ఉంటే విదేశాల నుంచి, ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే అమెరికాకు టూరిజం కోసం వచ్చే పర్యాటకులు ముఖం చాటేస్తూ ఉన్నారు. దాంతో అమెరికా చూడ్డానికి వచ్చే టూరిస్టుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. వీసాల విషయంలో గందరగోళం, ప్రతి ఒక్కరి సోషల్ మీడియాను స్కానింగ్ చేస్తూ ఉండడంతో అమెరికాకు వెళ్లే టూరిస్టులు కూడా ఆ వైపు చూడడం లేదు. దీంతో ట్రంప్ గద్దెనెక్కిన అనంతరం చాలా తక్కువ కాలంలోనే అమెరికా టూరిజం పరిశ్రమ అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి పడిపోయింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయమైన టూరిజం స్పాట్లలో అమెరికా ఒకటి. టూరిజం రెవెన్యూ దాదాపు $12.5 బిలియన్ తగ్గిపోయింది. ఈ పతనానికి ప్రధాన కారణాలుగా ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ విధానాలు, వీసా ప్రక్రియలో ఆలస్యాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ఉద్రిక్తత లేనని గుర్తించారు విశ్లేషకులు. ఈ మొత్తం పరిణామాలకు ప్రధాన కారకుడు డొనాల్డ్ ట్రంపేనంటే అతిశయోక్తి కాదు. తాను కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరుక్కున్నట్లవుతోంది. మీకు తెలుసా, అమెరికా టూరిజం పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థలో $2.9 ట్రిలియన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడీపీకు దోహదపడుతోంది. పర్యాటకం కారణంగా 15 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఇప్పుడు టూరిస్టులు తగ్గిపోవడం వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు, లోకల్ ఎకనమీలపై భారీ ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యలు దీర్ఘకాలిక ప్రభావాలకు కారణమవుతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా, యూరప్, భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే సందర్శకులు 15-20% దాకా తగ్గిపోయారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం, ఇమిగ్రేషన్ ఆంక్షలు, వీసా అప్లికేషన్లలో 40% పైగా ఆలస్యాల కారణంగా సందర్శకులు దూరమవుతూ ఉన్నారు. గతంలో మన దేశంపై అవాకులు చవాకులు మాట్లాడిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజా విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అమెరికా ట్రంప్ విషయంలోనూ అదే జరుగుతోంది. చూడ్డానికి లక్షద్వీపులు కూడా సుందరంగానే ఉంటాయని ప్రధాని మోదీ చేసిన ఒక్క కామెంట్ మాల్దీవుల టూరిజానికి ఎన్ని ఇబ్బందులు కలిగించిందో మనం చూసాం. ఇప్పుడు అమెరికా విషయానికి వస్తే భారత్ సహా ఇతర దేశాలు ట్రంప్ దూకుడును ఎదుర్కోలేక అసలు అమెరికాకు వెళ్లడం అవసరమా అనుకుంటున్నారు. దాంతో కొంతకాలంగా అమెరికా ఎయిర్పోర్ట్లు ప్రయాణికులు లేక బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు పర్యాటకులు ఇతర దేశాలకు మళ్లినట్టు సమాచారం. యునైటెడ్ నేషనల్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా టూరిజం 5% పెరిగినప్పటికీ అమెరికా మాత్రమే నెగిటివ్ గ్రోత్ చూపిస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే 2026 నాటికి అమెరికాకు $50 బిలియన్ పైగా నష్టం జరగవచ్చని నిపుణులు అంచనా. పర్యాటకులకు ఇచ్చే B1, B2 వీసాల ప్రక్రియకు పట్టే సమయం గంటల నుంచి వారాలకు మారింది. పైగా విదేశీయులపై ట్రంప్ చేస్తున్న విద్వేష వ్యాఖ్యల కారణంగా వారు అమెరికాను అన్సేఫ్ అని భావిస్తూ ఉన్నారు. నిజానికి అమెరికాకు జలుబొస్తే యూరోపియన్ దేశాలు తుమ్మేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు పర్యాటకం పరంగా అమెరికాకు నష్టం జరుగుతూ ఉంటే ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో వంటి పొరుగు దేశాల టూరిజంకు మేలు జరుగుతోంది. కెనడా టూరిజం రెవెన్యూ గతంలో కన్నా 12% పెరిగింది. అమెరికా వీసా సమస్యల వల్ల సందర్శకులు ఇతర దేశాలకు మళ్లుతూ ఉన్నారు. టూరిజం పతనం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా దెబ్బతీస్తోంది. 2025లో ట్రంప్ గద్దెనెక్కాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా హాస్పిటాలిటీ సెక్టర్లో న్యూయార్క్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు $5 బిలియన్ నష్టానికి గురయ్యాయి. ట్యాక్స్ రెవెన్యూ 10% తగ్గడంతో స్థానిక ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై ఆధారపడుతూ ఉన్నాయి. ఈ పతనం కేవలం టూరిజంకు మాత్రమే కాకుండా సంబంధిత రంగాలైన రిటైల్, ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ను కూడా ప్రభావితం చేస్తోంది. డిస్నీ లాంటి, గ్రాండ్ కాన్యాన్ వంటి పాపులర్ టూరిస్ట్ స్పాట్లకు 15% బుకింగ్లు తగ్గిపోయాయి. ఇది ఇలాగే కొనసాగితే
లాంగ్ టర్మ్ లో అమెరికా గ్లోబల్ ఇమేజ్ ను దెబ్బతీయడం ఖాయమని అంటున్నాయి. ట్రావెలర్ ఏజెన్సీలు గతంలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికానే ఎంచుకునేవారు. ఎందుకంటే అప్పటికే అక్కడ ఎవరో ఒక కుటుంబ సభ్యుడు ఉండడంతో ఉన్నత విద్య కోసం అమెరికాకి అధికంగా వెళ్లేవారు. కానీ తాజాగా ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన వీసా నిబంధనలు అమెరికాకు వెళ్లే సదరు విద్యార్థుల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపాయి. పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ఇదే ప్రధాన కారణంగా పరిగణిస్తూ ఉన్నారు. తాజా అంతర్జాతీయ పరిణామాలు కూడా భారతీయులు అమెరికా పర్యటనకు వెళ్లే నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అమెరికా టూరిజం శాఖ గణాంకాల ప్రకారం గత సంవత్సరం జూన్లో 2.3 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించగా ఈ సంవత్సరం అదే నెలలో 2.1 లక్షలకు తగ్గింది. అంటే దాదాపు 8% తగ్గుదల. జూలై నెలలో కూడా ఇదే ధోరణి కొనసాగి 5.5% పడిపోయింది. మొత్తం మీద అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని రికార్డులు తెలియజేస్తున్నాయి. అమెరికా టూరిజం రంగ నిపుణులు ఈ పరిస్థితి కొనసాగితే పర్యాటక రంగానికి తీవ్ర సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ 4 అతిపెద్ద సోర్స్ కావడంతో భారతీయుల రాక తగ్గడం అమెరికా టూరిజం పరిశ్రమకు ఆర్థికంగా నష్టం కలిగించే అవకాశం ఉందని వారు భావిస్తూ ఉన్నారు. ఇక భారత్ పై సుంకాల విధింపు విషయంలో అత్యుత్సాహం చూపిస్తున్న ట్రంప్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా ఉన్న ఆందోళనలు ఆయన తాజా ఫోటోల కారణంగా మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. వైట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసిన ఆ ఫోటోలలో ట్రంప్ మునుపటి కంటే చాలా భిన్నంగా కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. ఆయన తలపై జుట్టు రాలిపోయి బట్టతల స్పష్టంగా కనిపించడం, అలాగే చేతిపై ఉన్న నల్ల మచ్చ మరింత పెద్దదిగా మారడం ఈ చర్చలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. దీంతో ట్రంప్ కు ఏదో తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందని, దానికి వైద్యం జరుగుతోందని పలువురు అనుమానిస్తూ ఉన్నారు. ఆయనకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని, ఆ కారణంగానే ఆయన బహిరంగంగా పెద్దగా కనిపించడం లేదని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆయన నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం, ఉబ్బిపోయిన కళ్ళు, రంగు మారిన పెదవులు వంటి లక్షణాలు కనిపించాయని చెబుతున్నారు. ఇవి గుండె జబ్బులకు వాడే మందుల ప్రభావం కావచ్చని నిపుణులు చెబుతూ ఉన్నారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను స్వాగతించేటప్పుడు కూడా ట్రంప్ తూలుతూ నడిచిన తీరు ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. అయితే ఈ పుకార్లపై వైట్ హౌస్ కానీ స్వయంగా ట్రంప్ కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ మౌనం మరింత అనుమానాలకు దారితీస్తోంది. ఆయన ఆరోగ్యం విషమంగా మారడం వెనుక మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఎవరైనా తనకు ఇష్టం లేని నాయకులను పుతిన్ అంత దూరంలో ఉంచుతాడు. ఒకవేళ వారు తనను టచ్ చేయాలని చూస్తే వెంటనే ఏవో సంజ్ఞలు చేస్తారు. దాంతో తన ఏజెంట్లు రంగంలోకి దిగి సదరు వ్యక్తికి అడ్రస్ గల్లంతవుతుంది. గతంలో ఎన్నోసార్లు ఇలా జరిగింది. మరి అలస్కాలో పుతిన్ ట్రంప్ ఆహ్వానిస్తూ దగ్గర దాకా వెళ్లారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఏదైనా అంటించారా అన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అలస్కా నుంచి వైట్ హౌస్ చేరగానే జబ్బు పడడం సీరియస్ కండిషన్ అని పుకార్లు రావడం చూస్తే ట్రంప్ పై పుతిన్ ఏదైనా మ్యాజిక్ చేశారా అన్న అనుమానం కలుగుతోంది.